జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం కన్యా రాశిలో జన్మించిన వారికి మే 18, 19, 20, 21 తేదీలలో జరగబోయే అత్యంత ముఖ్యమైన మార్పులు, వారి జీవితంలోకి రాబోయే దైవ సంకేతాలు, శత్రువుల ఆటలు ఎలా ముగియబోతున్నాయి, అలాగే ఈ 4 రోజులు వారి జీవితాన్ని ఎలా మార్చబోతున్నాయో చాలా వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. మొదటి నుండి కూడా ఈ రాశిలో జన్మించిన వారు బయటికి కనిపించినంత సామాన్యంగా ఉండరు. కన్యా రాశి వారి మనసు చాలా లోతైనది. ఎవరికి ఇబ్బంది కలగకూడదు అని చెప్పి ఆలోచించే స్వభావం. తమ బాధలను బయట పెట్టకుండా లోపలే దాచుకొని మౌనంగా జీవిస్తారు. చిన్న వయసు నుండే జీవితాన్ని చాలా దగ్గరగా చూసిన వారు కుటుంబ బాధ్యతలు, ఆర్థిక ఒత్తిళ్లు, మనుషుల నిజ స్వభావాలు కూడా చాలా తొందరగా అర్థం చేసుకున్నవారు. వీరు చాలా సందర్భాలలో తమ కోరికలను పక్కన పెట్టి కుటుంబం కోసం, తల్లిదండ్రుల కోసం, పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో త్యాగాలు చేశారు. బయటకు చూసేవారికి వీరి జీవితం బాగానే కనిపించవచ్చు, కానీ లోపల మాత్రం ఎన్నో బాధలు, ఎన్నో మోసాలు, ఎన్నో అవమానాలు మోస్తూ వచ్చారు. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వారు ఎవరికైనా మనసు పెట్టి సహాయం చేస్తే పూర్తిగా నమ్మి చేస్తారు, కానీ అదే మంచితనాన్ని చాలామంది ఉపయోగించుకుంటున్నారు. అవసరం ఉన్నప్పుడు దగ్గరికి వచ్చి పని అయిపోయాక దూరమయ్యే మనుషులను వీరి జీవితంలో చాలామందిని చూశారు. అందుకే ఇప్పుడు వీరు ఎవరిని కూడా సులభంగా నమ్మలేని పరిస్థితికి వచ్చారు. చాలాసార్లు నేను అందరికీ మంచి చేశాను కదా, మరి నాకు ఎందుకు ఇంత బాధ అని మనసులో బాధపడి ఉండొచ్చు. రాత్రులు ఒంటరిగా కూర్చొని ఎన్నోసార్లు ఆలోచించి ఉండొచ్చు, కానీ ఒక విషయం మాత్రం నిజం. భగవంతుడు మంచి మనుషుల్ని వారికి ఎప్పటికీ కూడా విడిచిపెట్టరు. ఆలస్యం జరిగినా సరే వారికి రావాల్సిన ఫలితాన్ని తప్పకుండా ఇస్తాడు. ఈ 4 రోజులలో మీ జీవితంలో వచ్చే కొన్ని సంకేతాలు సాధారణం కావు. అవి మీ భవిష్యత్తును పూర్తిగా మార్చే దైవ సూచనలు కావచ్చు. బుధగ్రహ ప్రభావం ఈ రోజులలో మీపై చాలా బలంగా పనిచేయబోతుంది. ఉత్తర, హస్త, చిత్త నక్షత్రాల ప్రత్యేక ప్రభావం వల్ల మీ జీవితంలో ఆగిపోయిన విషయాలు మళ్ళీ కదలడం ప్రారంభమవుతాయి. ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా మీరు పడుతున్న మానసిక ఒత్తిడి ఇప్పుడు నెమ్మదిగా తగ్గడం ప్రారంభమవుతుంది. మీరు ఎవరికీ చెప్పకుండా మోస్తున్న బాధలను భగవంతుడు ఇప్పుడు గమనించబోతున్నాడు. ఇన్నాళ్ళుగా మీ కష్టానికి ఫలితం లేకపోయినా ఇప్పుడు పరిస్థితులు మారబోతున్నాయి. ముఖ్యంగా ఈ 4 రోజులలో మీ జీవితంలోకి ఒక పెద్ద నిజం బయటపడేటువంటి అవకాశం ఉంది. మీరు మీ ముందే మంచి నటుగా నటిస్తూ లోపల మాత్రం మీ ఎదుగుదలను అడ్డుకుంటున్న వ్యక్తులు అసలు స్వభావం ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. కొంతమంది మీ ప్రశాంతతను చూసి కూడా అసూయపడ్డారు. మీరు సైలెంట్గా మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం వారికి నచ్చలేదు. అందుకే మీపై మాటలు చెప్పడం, మీ పనులు ఆగిపోవాలని కోరుకోవడం, మీ గురించి తప్పుగా ప్రచారం చేయటం వంటి పనులు చేసుకుంటూ ఉంటున్నారు. కానీ ఇప్పుడు వారి ఆట ఎక్కువ కాలం నిలవదు. ఎందుకు అంటే ఈ రోజులలో దైవకృప మీకు రక్షణ కవచంలా మారబోతుంది. మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న ప్రతి సమస్యకు ఇప్పుడు సమాధానం దొరకడం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మీ మనసు చాలా అలసిపోయినట్టుగా అనిపించి ఉండొచ్చు. ఎవరితోనూ మాట్లాడాలనిపించకపోవడం, చిన్న విషయానికే ఎక్కువగా ఆలోచించడం, రాత్రిపూట నిద్ర పట్టకపోవడం, భవిష్యత్తు గురించి టెన్షన్ పడడం ఇవన్నీ కూడా సాధారణం కాదు. మీ జీవితంలో ఒక పెద్ద మార్పు రాబోతుందని సంకేతాలు. కొన్నిసార్లు ఇంట్లోకి వెళ్ళగానే ఒక భారమైన ఫీలింగ్ రావచ్చు. ఇంట్లో ప్రశాంతత తగ్గిపోయినట్లు అనిపించి ఉండొచ్చు. చిన్న చిన్న విషయాలకే గొడవలు రావచ్చు, కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ప్రతికూల పరిస్థితులు ఎక్కువ రోజులు ఉండవు. ఈ 4 రోజుల తర్వాత మీ జీవితంలో ఒక కొత్త వెలుగు కనిపించడం ప్రారంభమవుతుంది. ఇన్నాళ్ళుగా మీకు రావాల్సిన గౌరవం ఇప్పుడు తిరిగి మీ ముందుకు వస్తుంది. మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వారే ఇప్పుడు మీ విలువను అర్థం చేసుకుంటారు. ముఖ్యంగా ఆర్థిక విషయాలలో కూడా కొంత ఊరట అనేది కనిపిస్తుంది. చేతికి వచ్చిన డబ్బు నిలవకపోవడం, అప్పులు పెరగడం, సంపాదించిందంతా కూడా ఖర్చులకే పోవడం వంటి పరిస్థితులు స్లోగా తగ్గుతాయి. ఉద్యోగం చేసేవారికి మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. మీరు చేసిన కష్టానికి ఇప్పటి వరకు పట్టించుకోని వారు ఇప్పుడు మీ విలువను గుర్తించడం ప్రారంభిస్తారు. ఉన్నత అధికారుల నుండి కూడా ప్రశంసలు రావచ్చు. జీతం పెరగడం లేదా కొత్త బాధ్యతలు రావడం కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. వ్యాపారం చేసేవారికి కూడా కొత్త అవకాశాలు కనిపిస్తాయి. కానీ ఈ సమయంలో ఒక విషయం మీరు గుర్తుంచుకోవాలి. మీ ప్లాన్స్ గురించి ఎవరికీ కూడా చెప్పకండి.
ఎందుకంటే మీ చుట్టూ ఉన్న కొంతమంది వ్యక్తులు బయటికి మీ మేలు కోరుకునే వారిలా కనిపించినా లోపల మాత్రం అసూయతో ఉంటారు. మీరు ఎదగకూడదని కోరుకునే వ్యక్తులు కూడా మీ దగ్గరే ఉండే అవకాశం ఉంది. అందుకే ఈ రోజుల్లో మీరు చాలా సైలెంట్గా ముందుకు సాగడం మంచిది. ముఖ్యంగా కన్యా రాశి వారికి ఒక అలవాటు ఉంటుంది. ప్రతి విషయానికి కూడా ఎక్కువగా ఆలోచన చేయటం. ఎవరో చెప్పిన చిన్న మాటను కూడా మనసులో పెట్టుకొని రోజుల తరబడి బాధపడ్డం. కానీ ఇప్పుడు మీ మనస్సును బలంగా మార్చుకోవాలి. ఎందుకంటే భగవంతుడు ఇప్పుడు మీకు కొత్త దారిని చూపించబోతున్నాడు. గతంలో జరిగిన మోసాలను గుర్తు చేసుకుని నిరాశపడే మీరు మీ ముందుకు వెళ్ళలేరు. ఈ 4 రోజులలో మీ జీవితంలో వచ్చే మార్పులను స్వీకరించడానికి మీరు మానసికంగా సిద్ధంగా ఉండాలి. ముఖ్యంగా కుటుంబ విషయాలలో కొన్ని పెద్ద మార్పులు కనిపిస్తున్నాయి. ఇన్నాళ్లుగా మీ మాటకు విలువ ఇవ్వని వారు ఇప్పుడు మీ సలహాలను అడగడం ప్రారంభిస్తారు. కుటుంబంలో మీ స్థానం పెరుగుతుంది. కొంతకాలంగా దూరమైన బంధాలు మళ్ళీ దగ్గరవుతాయి. కానీ ఈసారి మీరు ఎవరినైనా పూర్తిగా నమ్మే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. గతంలో జరిగిన మోసాలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే మీరు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా మీకు చాలా దగ్గరగా ఉండే వ్యక్తి గురించి నిజం బయటపడే అవకాశం ఉంది. ఆ వ్యక్తి బయటికి మీ మేలు కోరుకునే అలాంటి నటించి లోపల మాత్రం మీ ఎదుగుదలను చూసి అసూయతో ఉండి ఉండొచ్చు. ఈ 4 రోజులలో ఆ ముసుగు పూర్తిగా తొలగిపోతుంది. మీరు ఎన్నాళ్ళుగానో అనుమానిస్తున్న విషయం నిజమవుతుంది. అయితే ఈ నిజం తెలిసినప్పుడు భావోద్వేగానికి లోనవ్వకుండా ప్రశాంతంగా ఆలోచన చేయండి. ఎందుకంటే భగవంతుడు మీకు నిజాన్ని చూపించడం మీ జీవితాన్ని కాపాడడానికే. ఆరోగ్యం విషయాలలో కూడా కొంత జాగ్రత్త అవసరం. ముఖ్యంగా ఒత్తిడి, నిద్రలేమి, ఎక్కువగా ఆలోచన చేయటం మీ ఆరోగ్య ప్రభావితం అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ఉదయం సమయంలో విష్ణు సహస్రనామం వినడం లేదా బుధగ్రహానికి సంబంధించిన ప్రార్థనలు చేయటం మీకు మంచి శుభ ఫలితాలను ఇస్తాయి. ఇంట్లో దీపం వెలిగించి ప్రార్థించడం వల్ల ప్రతికూల శక్తులు తగ్గడం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా 4 రోజులలో మీరు కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు, శుభవార్తలు వినేటువంటి అవకాశం ఉంది. ఎన్నాళ్ళుగానో ఆగిపోయిన పని ఒక్కసారిగా ముందుకు కదలొచ్చు. మీరు ఊహించని చోట నుండి సహాయం రావచ్చు. ఒక అపరిచితుడు కూడా మీకు జీవితంలో వచ్చి మీకు ఉపయోగపడే అవకాశం ఉంది. మీ అదృష్టం నెమ్మదిగా మారుతున్న సంకేతాలు మీకు కనిపించడం ప్రారంభమవుతూ ఉన్నాయి. గతంలో మిమ్మల్ని బాధపెట్టిన వారు ఇప్పుడు వారి తప్పులను గ్రహించవచ్చు. మీ ఎదుగుదలను చూసి అసూయపడిన వారే ఇప్పుడు మీ దగ్గరకు రావచ్చు. కానీ మీకు మాత్రం గతాన్ని పట్టించుకొని బాధపడకుండా ముందుకు సాగాలి. ఎందుకంటే భగవంతుడు ఇప్పుడు మీ జీవితంలోకి కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ 4 రోజులలో మీలో ఒక కొత్త ధైర్యం పుడుతుంది. నేను కూడా జీవితంలో గెలవగలను అనేటువంటి నమ్మకం మళ్ళీ వస్తుంది. మీరు ఇప్పటి వరకు పడిన కష్టం మిమ్మల్ని మరింత స్ట్రాంగ్గా మార్చడానికి వచ్చిందనే అర్థమవుతుంది. మీకు ముఖ్యంగా ఈ రోజులలో మీకు కనిపించే కొన్ని కళలు కూడా దైవ సూచనలుగా మారచ్చు. మనసులో అకస్మాత్తుగా వచ్చే ఆలోచనలను నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే ఈ సమయంలో మీ అంతరాత్మ మీకు సరైన దారిని చూపిస్తుంది. విద్యార్థులకు చదువు మీద ఫోకస్ అనేది పెరుగుతుంది. చదువులో మంచి ఫలితాలు రావచ్చు. విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్న వారికి కూడా మంచి వార్తలు వినిపించేటువంటి అవకాశం ఉంది. వ్యాపారం చేసేవారికి కొత్త ఒప్పందాలు వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా 1-2 సార్లు ఆలోచన చేయండి. తొందరపాటు నిర్ణయాలు తర్వాత ఇబ్బందులను తీసుకురావచ్చు. ప్రేమ విషయాలలో కూడా జాగ్రత్త అవసరం. ఎవరి మాటలను వెంటనే నమ్మకండి. మీ మనసును నిజంగా అర్థం చేసుకునే వారికి మాత్రమే జీవితంలోకి దగ్గర చేసుకోండి. ముఖ్యంగా మీ చుట్టూ ఉన్న కొంతమంది వ్యక్తులు మీ జీవితంలో గందరగోళం సృష్టించడానికి ప్రయత్నం చేయొచ్చు. కానీ మీరు ప్రశాంతంగా ఉంటే వారి ఆటలు సక్సెస్ కావు. ఈ 4 రోజులలో దైవకృప మీ పైన చాలా బలంగా పనిచేస్తుంది. మీ మీద పడిన నరదృష్టి, ప్రతికూల శక్తులు నెమ్మదిగా తగ్గిపోతాయి. ఇంట్లో ఒక దివ్యమైన ప్రశాంతత ఏర్పడుతుంది. మీరు ఎన్నాళ్ళుగానో కోరుకుంటున్న మానసిక శాంతి ఇప్పుడు మీ జీవితంలోకి అడుగు పెడుతుంది. ముఖ్యంగా మీరు చేసిన మంచిని భగవంతుడు ఎప్పుడూ కూడా వృధా చేయడు. మీరు ఎవరికైనా చేసిన సహాయం, మీరు తుడిచిన కన్నీళ్ళు, మీరు ఇచ్చిన ధైర్యం, ఇవన్నీ ఇప్పుడు మీకు మంచి ఫలితాల రూపంలో తిరిగి రావడం ప్రారంభమవుతుంది. అందుకే భయపడకండి, ధైర్యంగా ముందుకు సాగండి. మీ శ్రమకు ఫలితం దక్కేటువంటి సమయం చాలా దగ్గరలోనే ఉంది. ఇన్నాళ్ళుగా మిమ్మల్ని కిందకు లాగాలని చూసిన వారే ఇప్పుడు మీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోతారు. మీరు అనుకున్న పని సక్సెస్ అవుతుంది. ఆగిపోయిన అదృష్టం మళ్ళీ పరుగులు తీసుకొస్తుంది.
ముఖ్యంగా ఈ 4 రోజులలో మీరు చేసే ప్రతి మంచి పని మీ భవిష్యత్తును బలపరుస్తుంది. కాబట్టి అనవసరమైన మాటలకు మాట్లాడకండి. కోపాన్ని తగ్గించుకోండి. దైవనామాన్ని ఎక్కువగా స్మరించండి. మీ కుటుంబాన్ని కాపాడడానికి ప్రతిరోజు సాయంత్రం దీపం వెలిగించి ప్రార్థించండి. మీ అదృష్టం ప్రకాశించే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి. ఈసారి మీ జీవితంలో జరిగే మార్పులు సాధారణం కావు. అవి మీ జీవితాన్ని పూర్తిగా కొత్త దారిలోకి తీసుకువెళ్ళే మార్పులు. మీ ధైర్యంగా ఉంటే భగవంతుడు మీకు ఊహించని విజయాన్ని ఇస్తాడు. మీరు ఇప్పటి వరకు కోల్పోయిన గౌరవం, కోల్పోయిన ప్రశాంతత, కోల్పోయిన సంతోషం ఇవన్నీ కూడా మళ్ళీ మీ జీవితంలోకి తిరిగి రావడం ప్రారంభమవుతుంది. మీ పైన ఉన్న దైవకృప ఇప్పుడు మీకు రక్షణగా కవచంలా మారబోతుంది. మీ శత్రువుల ఆట ముగిసిపోతుంది. మీరు సైలెంట్గా ముందుకు సాగితే విజయం తప్పకుండా మీదే అవుతుంది. ముఖ్యంగా ఈ 4 రోజుల తర్వాత మీ జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు మీ ఆలోచన విధానాన్ని మార్చేస్తాయి. ఇప్పటి వరకు మీరు ఎవరి కోసం ఎక్కువగా ఆలోచించారో, ఎవరి కోసం ఎక్కువగా కష్టపడ్డారో, అదే వ్యక్తుల వల్ల మీకు ఎంత నష్టం జరిగిందో మీకు పూర్తిగా అర్థమవుతుంది. కానీ ఆ బాధలో మీరు బలహీన పడకూడదు. ఆ అనుభవాలు మిమ్మల్ని మరింత బలంగా మార్చబోతున్నాయి. మీరు ఎన్నాళ్ళుగా మోస్తున్న మానసిక ఒత్తిడి నెమ్మదిగా తగ్గిపోతుంది. మీ ముఖంలో మళ్ళీ ఆనందం కనిపించడం ప్రారంభమవుతుంది. ఎన్నాళ్ళుగానో మీరు ఎదురు చూస్తున్న ప్రశాంతత మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. ముఖ్యంగా మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీ జీవితంలోకి ఆలస్యంగా వచ్చే ప్రతి మంచి విషయం చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. అందుకే ఇన్నాళ్ళుగా జరిగిన బాధలను తలుచుకొని నిరాశపడకండి. ఎందుకంటే మీకు రాబోయే రోజులు చాలా శుభప్రదంగా ఉండబోతున్నాయి. మీ జీవితంలో దైవకృప చాలా బలంగా పనిచేస్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా గౌరవం పెరుగుతుంది. మీ మాటలకు విలువ అనేది పెరుగుతుంది. మీరు చేసే పనుల్లో సక్సెస్ రేట్ అనేది పెరుగుతుంది. మీరు సైలెంట్గా చేసిన కష్టానికి ఇప్పుడు సమాజం గుర్తింపు ఇవ్వబోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం నమో నారాయణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా మీరు గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మా ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది అందుతుంది.